ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడితో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామని, అదే రోజు కాంగ్రెస్ పార్టీలో భారీ జన సమీకరణతో చేరుతున్నామని అన్నారు. ఇక ఈ బహిరంగ సభకి శ్రీనన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పాయం కోరారు. నిన్న ఢిల్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఇతర సెంట్రల్ కమిటీ నాయకులు నిన్న ఢిల్లీలో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అధికారికంగా ప్రకటన కూడా నిన్న ప్రెస్ మీట్ లో చీనన్న చెప్పడం జరిగింది. జూలై 2వ తారీఖున ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభ పొంగులేటి శ్రీనన్న కుటుంబం, పొంగులేటి శ్రీనన్న సైన్యం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ జూలై 2వ తారీఖున ఖమ్మంలో జరగబోతా ఉంది. ఆ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సైన్యం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. దానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి పార్టీ శ్రేణులందరూ కాంగ్రెస్, మన వైఎస్ఆర్, మన పొంగులేటి శ్రీనన్న టీం అంతా కూడా అన్ని మండలాల్లో కూడా కదిలి జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున కదిలించడం